నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే విష్ణు గారు. వెంకట్ గారు, నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఎంతోమంది స్టాక్ మార్కెట్ అనలిస్ట్ని మీరు కలుస్తూ ఉంటారు, ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా. మరి స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏవైనా మంచి సలహాలు, సూత్రాలు చెప్తారంటూ అడుగుతుంటారు. మరి మన ప్రేక్షకులకి ఆ పండంటి 10 సూత్రాలు ఏమన్నా చెప్పగలరా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి? మంచి ప్రశ్న విష్ణు గారు. స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా మనం చూసుకోవాలి అంటే 10 గోల్డెన్ రూల్స్ ఉన్నాయండి. ఈ 10 గోల్డెన్ రూల్స్ ఎవరైతే పాటిస్తారో, ఐదర్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ దేనికైనా సరే, ఈ 10 గోల్డెన్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందులో మొట్టమొదటిది కట్ ద నాయిస్. అంటే నాయిస్ని ఎలిమినేట్ చేయండి. నాయిస్ని ఎలిమినేట్ చేయటం అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. దానికి ఉదాహరణ చెప్తాను. స్టాక్ మార్కెట్ బాగా పెరిగిపోయింది, లేదా స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది. ఎవరి దగ్గర మనం వెళ్ళి మాట్లాడినా కూడా ఈరోజు మార్కెట్ ఎందుకు పడిపోయింది అని అడుగుతూ ఉంటారనమాట. మార్కెట్ ఎందుకు పడితే మనకెందుకు, ఎందుకు పెరిగితే మనకెందుకు? ఒక ఆయన అంటాడు ట్రంప్ ఏదో అన్నాడు, లేకపోతే బైడెన్ ఏదో అన్నాడు, మార్కెట్ పడిపోయింది అంటారు. లేకపోతే చైనా ఏదో అంది, మార్కెట్ పడిపోయింది అంటారు. లేకపోతే ఇంకో ఆయన అంటారు మనకి ఎఫ్ఐఏలు బాగా ఎక్కువ కొన్నారు, అందుకని మార్కెట్ ఈరోజు విపరీతంగా పెరిగిపోయింది అంటారు. ఎవరు ఏది కొన్నా, ఎవరు ఏది అమ్మినా, ఏం జరిగినా మనం ఇలాంటివన్నీ ఏం పట్టించుకోకూడదండి. ట్రేడింగ్ చేసేవాళ్ళైనా, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకంటూ ఒక సిస్టము, అంటే ఒక స్ట్రాటజీ, ఒక సెటప్ ఉండాలండి ఎప్పుడైనా కూడా. ట్రేడర్స్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా ఆ సెటప్ ప్రకారం మనకి బై వస్తే బై చేయటమే, సెల్ వస్తే సెల్ చేయటమే. అంతేగాని ఆయన ఎవరో తుమ్మాడు, ఈయనెవరో దగ్గాడు అనుకుని మనం గబగబా వణికిపోయి మనం బయ్యో సెల్లో చేయకూడదు. మనం అంటూ ఒక సెటప్ పెట్టుకోవాలండి. ఆ ట్రేడింగ్ సెటప్ ప్రకారం బై వస్తే బై చేయండి, సెల్ వస్తే సెల్ చేయండి. మార్కెట్ ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది, ఇలాంటి కారణాలను మీరు వెతుక్కోవద్దు. దీన్నే కట్ ద నాయిస్ అనేది నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎమోషన్స్ అనేది, అంటే నో ఎమోషన్స్ అండ్ నో సెంటిమెంట్స్ అండి. మార్కెట్లో ఎమోషన్స్ పెట్టుకోకూడదు, సెంటిమెంట్స్ పెట్టుకోకూడదు. అంతకుముందు వీడియోలో కూడా నేను ఒకసారి చెప్పాను, నెవర్ మ్యారీ ఏ స్టాక్ అని. అంటే ఏం లేదండి, నాకు ఇన్ఫోసిస్ నచ్చింది కాబట్టి నేను ఇన్ఫోసిస్ పడిపోయినా నేను దాన్ని ఉంచుకుంటానను. లేకపోతే కొంతమంది ఉన్నారు, ఎస్ బ్యాంక్ ఇవాళకి హోల్డ్ చేస్తున్నారండి. ఎక్కడో 200 300 కొనుక్కున్నారు, ఇవాళకి 10 రూపాయలు 15 రూపాయలు ఉన్నా కూడా హోల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్ బ్యాంక్ నాకు ఇష్టం అండి, మాకు దాంట్లో అకౌంట్లు ఉన్నాయి, మంచి కంపెనీ. అది మంచి కంపెనీయా ఇంకో కంపెనీ అన్నది కాదండి. అక్కడ మనం ఏదైనా స్టాక్ తీసుకుంటే మనం ఒక లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి, ఇన్వెస్ట్మెంట్లో కానీ ట్రేడింగ్లో కానీ. సో ఈ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 200లో ఎస్ బ్యాంక్ కొనుక్కున్నారండి, 300 దాకా వెళ్ళింది, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. అది మళ్ళీ 200 దాటి కిందకు వస్తున్నప్పుడు మీకు ఏదో స్టాప్ లాస్ ఉంటుంది, 150లోనో 170లోనో ఇన్వెస్టర్లకి అయితే. సో ఆ స్టాప్ లాస్ ఎప్పుడైతే హిట్ అవుతుందో నిర్దాక్షిణ్యంగా దాన్ని అమ్మేసేయండి. సెంటిమెంట్గా పెట్టుకోవద్దు, నాకు అది కావాలి, ఉంచుకుందామని. అలాగే ఎమోషన్స్ కూడా వద్దు, అరే ఇది కిందకు వచ్చేస్తుంది, నేను లాస్ అయిపోతున్నాను ఎమోషన్ ఫీలింగ్ మీరు పెట్టుకోవద్దండి. ఇది కాకపోతే ఇంకోటి, మనకి చాలా స్టాక్స్ ఉంటాయి కదండి, దీంట్లో కొద్దిగా నష్టం వచ్చింది అనుకోండి, ఇంకో స్టాక్లో లాభం వస్తుంది కదా, అది మీరు గమనించాలి. సో ఎమోషన్స్, సెంటిమెంట్స్ అనేది ఉండకూడదండి. నెంబర్ 2. నెంబర్ 3, మీరు ఎప్పుడైనా సరే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సర్టెన్ కాదండి. దే ఆర్ నాట్ సర్టెన్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ నాట్ సర్టెన్. అంటే పద్దాకా నాకు ప్రాఫిట్లే రావాలి, లాస్ అనేది రాకూడదు, లేకపోతే ఎప్పుడు నాకు లాస్లే వస్తున్నాయి కాబట్టి నాకు ఇది సెట్ అవ్వలేదనో, ఇలాంటివి మీరు పెట్టుకోకూడదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ట్రేడింగ్ చేస్తున్నామంటే స్టాక్ మార్కెట్లో వీఆర్ డూయింగ్ ఏ బిజినెస్. ట్రేడింగ్ ఈజ్ ఏ బిజినెస్ అండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా దీన్ని బిజినెస్ కిందే చూపిస్తారు. సో బిజినెస్ అన్న తర్వాత లాభ నష్టాలు అనేది కామన్. సో కొన్నిసార్లు నాకు నష్టం వచ్చింది కదా అని చెప్పేసి మీరు ఆ బిజినెస్ మానేయలేరు కదా. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కూడా నష్టం వస్తుంది కదా అని చెప్పేసి దీన్ని మానేయటం, లేకపోతే నాకు ప్రతిసారి నేను అంటే పొజిషన్ తీసుకుని ప్రతిసారి లాభమే రావాలని కోరుకోవటం, అలాంటివి కాదండి. లాభం నష్టం అనేది పార్ట్ ఆఫ్ ఏ గేమ్ అండి. అంటే మీకు వ్యాపారంలో ఏదైతే ఉంటుందో లాభం నష్టం అనేది సర్వసాధారణం అండి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయండి, లాభ నష్టాలను యాక్సెప్ట్ చేయండి. యాజ్ పర్ యువర్ ట్రేడింగ్ సిస్టమ్ మీరు బై అయితే బై, సెల్ అయితే సెల్ చేసుకుంటా మీరు ముందుకెళ్తూ ఉండటమే. ఒక క్వార్టర్ పీరియడో, హాఫ్ ఇయర్లీనో, ఇయర్లీనో మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి మీ సిస్టమ్ని. ఎలా పనిచేస్తుంది నా సిస్టమ్, ఎంత ప్రాఫిట్లో ఉన్నాం, మనం లాస్లో ఉంటే ఎంత లాస్లో ఉన్నాం, ఒకవేళ లాస్లో ఉన్నాం అనుకోండి, ఎందుకు లాస్ వచ్చింది,
మీరు ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేసేటప్పుడైనా, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడైనా మీరు జర్నల్ అనేది మెయింటైన్ చేయాలండి. లెడ్జర్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఏం లేదండి, మనం ఎక్కడ కొన్నాం, ఏ రోజున కొన్నాం, ఎంతకు కొన్నాం, అలాగే ఎప్పుడు అమ్మాం, అమ్మిన దానికి రీజన్ ఏంటి, అంటే టార్గెట్ వచ్చి అమ్మామా, లేకపోతే లాస్ వచ్చేసామా, స్టాప్ లాస్ హిట్ అయ్యి లాస్ వచ్చి తీసేసామా, లేకపోతే ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడు కదా అని చెప్పేసి నేను తీసేసాము. ఇట్లా మీరు కామెంట్స్ అనేది రాసుకుంటే ఒక 3 మంత్స్ పీరియడ్, 6 మంత్స్ పీరియడ్ అయిన తర్వాత మీరు రివ్యూ చేసుకున్నప్పుడు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయండి. అక్కడ మీరు మాన్యువల్గా చేసిన మిస్టేక్స్ ఏమి ఉంటాయో తెలిసిపోతాయి. దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకుని నెక్స్ట్ క్వార్టర్కి మీరు ఇంప్రూవ్ చేసుకుని ముందుకెళ్ళారనుకోండి, ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అవుతారండి. అలాగే మీరు ఇంకోటి మెయిన్గా ఇంకో పాయింట్ గమనించాల్సింది ఏంటి అంటే స్టాప్ లాస్ అండి. మెయింటైనింగ్ ఏ ప్రాపర్ స్టాప్ లాస్. చాలామంది స్టాప్ లాస్ పెడతారండి, కానీ స్టాప్ లాస్ దగ్గరికి ఎప్పుడైతే మళ్ళీ ప్రైస్ వెనక్కి వచ్చేస్తుందో మనం కొన్న తర్వాత కానీ అమ్మిన తర్వాత కానీ, అంటే ఇంట్రాడేలో షార్ట్ సెల్ కూడా చేసుకోవచ్చు కదా, అందుకని అమ్మిన తర్వాత అని చెప్తున్నాను నేను. సో ఇంట్రాడేలో మనం కొన్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కొన్న తర్వాత స్టాప్ లాస్ పెడతాం. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మార్కెట్ కొంచెం కిందకు వచ్చి రీట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. ఈ కిందకు వచ్చేటప్పుడు మన స్టాప్ లాస్ ఎక్కడైతే కొట్టేస్తుందని భయంతో ఏం చేస్తారంటే స్టాప్ లాస్ని మళ్ళీ ఇంకొంచెం కిందకి పెడతా ఉంటారు, అంటే స్టాప్ లాస్ మూవ్ చేస్తూ ఉంటారు. అక్కడ పెట్టేస్తే స్టాప్ లాస్ అంటే ఈరోజు ఈ స్క్రిప్ట్ పెరిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక అంటే బయాస్డ్ బేస్డ్ ఒక నమ్మకంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టాప్ లాస్ని అక్కడి నుంచి తీసి మళ్ళీ మారుస్తూ ఉంటారు, స్టాప్ లాస్ని మారుస్తూ ఉంటారు. ఆ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే అటు నుంచి అటు కిందకి పడిపోతూ ఉంటుంది. మీరు ఒరిజినల్గా స్టాప్ లాస్ పెడితే 5 రూపాయలు పోవాల్సింది మీరు స్టాప్ లాస్ మార్చడం వల్ల 10 రూపాయలు పోతుంది. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ పెట్టారు అంటే అంతే, ఇంకా దాన్ని మార్చొద్దు. నిర్దాక్షిణ్యంగా ఆ ప్రైజ్కి రాగానే తీసేసేయండి. నష్టాన్ని ఆ కొంచెం ద్వారా మీరు బయటకు వచ్చేసేయండి, నష్టాన్ని పెంచుకోవద్దు. సో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ని మార్చడం అనే పద్ధతి అయితే చేయొద్దు. నష్టం వస్తే వచ్చింది, ఓకే రైట్, ఈ ట్రేడ్లో మనకు నష్టం వచ్చింది, నెక్స్ట్ ట్రేడ్లో రికవరీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చిన్న నష్టంలో బయటపడటం దానికన్నా మంచి పద్ధతి ఇంకోటి లేదండి. అది మనం తీసుకోలేదనుకోండి పెద్ద నష్టంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి చిన్న నష్టం వచ్చినా యాక్సెప్ట్ చేయండి, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. అలాగే రిస్క్ రివార్డ్ రేషియో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. రిస్క్ రివార్డ్ రేషియో మీరు ఎప్పుడైనా సరే 1:2 మెయింటైన్ చేయాలండి మినిమం. సో 1:2 రిస్క్ రివార్డ్ లేదనుకోండి, ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు అంటే 1:2 అంటే ఏం లేదండి, పోతే రూపాయి పోతుంది, వస్తే ₹2 వస్తాయి. అంటే మనం ఏదైనా ఒక స్టాక్ కొన్నాం, ఆ స్టాక్కి మీరు స్టాప్ లాస్ ₹5 పెట్టారు, టార్గెట్ ₹10 పెట్టారు. ఈ స్టాక్ కనుక మీరు ఒక 10 రోజుల పాటు ట్రేడ్ చేశారనుకోండి, 10 రోజుల పాటు ట్రేడ్ చేసినప్పుడు అందులో 5 సార్లు నష్టం, అంటే స్టాప్ లాస్ కొట్టింది 5 సార్లు టార్గెట్ వచ్చింది అనుకున్నాం. 5 సార్లు మీకు నష్టం పోయినప్పుడు మీకు పోయేది ఎంత అండి? ₹25. అదే 5 సార్లు టార్గెట్ వచ్చిన రోజున మీకు ఎంత వచ్చిందండి? ₹50. అంటే ఓవరాల్గా మీరు ఎంత ప్రాఫిట్లో ఉన్నారు? ఇంకా ₹25 ప్రాఫిట్లో ఉన్నారు. సో రిస్క్ రివార్డ్ అనేది మనకి ఎంత ఎక్కువ ఉంటే మనకి విన్నింగ్ తక్కువ ఉన్నా కూడా మనం ప్రాఫిట్లో ఉంటాం ఎండ్ ఆఫ్ ది క్వార్టర్ కానీ లేకపోతే మంత్ కానీ చూసుకుంటే. అందుకని ఎప్పుడు కూడా హయ్యెస్ట్ రిస్క్ రివార్డ్ ఉన్న సిస్టమ్స్ని మనం డెవలప్ చేసుకోవాలండి. సో హయ్యెస్ట్ రిస్క్ రివార్డ్ ఉన్న సిస్టమ్ అయితే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మీరు క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ మన అకౌంట్ చూసుకుంటే ఎప్పుడు లాభాల్లోనే ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే ఓవర్ ట్రేడింగ్ అండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈసారి మనకి స్టాప్ లాస్ కొట్టింది కదా, నష్టం వచ్చింది కదా, ఎట్లయినా సరే సాయంత్రం ఇంటికి వెళ్ళే లోపల ఈ నష్టాన్ని మనం కవర్ చేసి మళ్ళీ లాభంలోనే ఇంటికి వెళ్ళాలి, అంటే మార్కెట్ మీద మనం గెలవాలి, ఇది ఒక పట్టుదల ఉంటుందండి కొంతమందికి. దీన్నే ఏమంటామంటే ఓవర్ ట్రేడింగ్ ఆ రివెంజ్ ట్రేడింగ్ అంటాం. ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ ఇమీడియట్గా ఇంకో ట్రేడ్ తీసేసుకుంటారు. వీళ్ళ సిస్టమ్ ప్రకారం ఇంకో ట్రేడ్ ఉండదు అక్కడ, కానీ ఏం చేస్తారు వీళ్ళు ఇంకో ట్రేడ్ తీసేసుకుంటారు. ట్రేడ్ తీసుకున్నప్పుడు అది ఏం చేస్తుంది, మీ సిస్టమ్ ప్రకారం ట్రేడ్ రాలేదు కదా, అయినా మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు అది ఏం చేస్తుంది, మళ్ళీ స్టాప్ లాస్ కొడుతుంది. ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ మీద మనం ఏదో గెలవాలి అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షనో లేకపోతే ఈగో అనుకోండి, ఇంకోటి ఏదో అనుకోండి, అలా చేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఆ రోజు నష్టపోవాల్సిన దానికన్నా కూడా చాలా ఎక్కువ నష్టపోతూ ఉంటారు. దీన్ని మళ్ళీ రికవరీ చేయడం అనేది చాలా కష్టం అండి. సో ఈ ఓవర్ ట్రేడింగ్ చేసి మీరు రీసెంట్గా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా చూడండి, స్టాక్ మార్కెట్లో నాకు బాగా నష్టాలు వస్తున్నాయని ఎవరైనా అంటే మీరు ఒకసారి వాళ్ళు ఏం చేశారో కనుక్కోండి. మీకు దాంట్లో ఖచ్చితంగా ఓవర్ ట్రేడింగ్ ఉండటం కానీ, స్టాప్ లాస్లు మెయింటైన్ చేయకపోవడం కానీ, ఇలాంటి పాయింట్లు ఖచ్చితంగా ఉంటాయండి. అలాగే ఇంకోటి మనం ఎప్పుడు కూడానండి స్పేర్ క్యాపిటల్ పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 ట్రేడ్ చేద్దాం అనుకున్నారు, ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. సో ₹1,00,000 ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర క్యాపిటల్ 1,50,000 కానీ 2,00,000 కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ₹1,00,000 ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి. రిమైనింగ్ ఏంటంటే స్పేర్ క్యాపిటల్ అనమాట.
సో ఎప్పుడైతే మనకి క్యాపిటల్ డిక్రీజ్ అవుతూ ఉంటుందో మనకేమవుతుందంటే ఈ స్పేర్ క్యాపిటల్ అనేది యూజ్ అవుతుంది. అంటే సైకలాజికల్గా మనం రూపాయలతో ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు 1,00,000 పెట్టి మనం ట్రేడ్ చేస్తే దాంట్లో నుంచి ఒక 10,000 పోతే ఏమవుతుంది అంటే సైకలాజికల్గా కొంచెం మనం వెనక్కి వెళ్తామండి. అంటే మన దగ్గర క్యాపిటల్ 90,000 కనపడుతూ ఉంటుంది. కానీ అదే స్పేర్ క్యాపిటల్ మనం ఇంకో 1,00,000 అడిషనల్ 1,00,000 పెట్టుకుని మనం చేస్తున్నాం అనుకోండి, 10,000 తగ్గిన 2,00,000 10,000 అంటే ఇంకా 1,90,000 మీకు కనపడుతుంది కాబట్టి మీరు భయపడరు. ఎప్పుడైనా కూడా కాన్ఫిడెన్స్ అనేది తగ్గితే మనం చేసే ఏ పనిలో అయినా, ట్రేడింగ్ అనే కాదండి, బిజినెస్లో కానీ ఇంకో దాన్ని ఏదైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే తగ్గితే అంటే మళ్ళీ మనం ఆ కాన్ఫిడెన్స్ని రీగెయిన్ చేయాలి అంటే చాలా కష్టం అండి. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించుకోకుండా ఉండటం కోసం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా ట్రేడింగ్లో స్పేర్ క్యాపిటల్ అనేది మెయింటైన్ చేయండి. అలాగే మార్కెట్ ట్రెండ్ని ఫాలో అవ్వాలండి. ఆల్వేస్ ఫాలో ద మార్కెట్ ట్రెండ్. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, నిఫ్టీ ఇంత పెరిగిపోయింది కదా, ఇంత పెరిగిపోతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి పడిపోతుంది అంటారు. అదే ఈ స్టాక్ ఇంత పెరిగిపోయింది కదా, ఇంకా పెరగదలే, ఇక్కడి నుంచి పడిపోతుంది అంటారు. పడిపోతుందని ఏం చేస్తారంటే షార్ట్ సైడ్ ట్రేడ్లు తీసుకుంటూ ఉంటారు. మనం ఎవరండి మార్కెట్ అక్కడి నుంచి పడిపోతుందని చెప్పడానికి? మనకు తెలియదు కదా అది పడుతుందా పెరుగుతుందా అనేది. మెయిన్ ట్రెండ్ ఏం చెప్తుంది, ఇంకా అది బుల్లిష్లోనే ఉందని చెప్తుంది. అంటే పెరుగుతూ ఉండే స్టాక్ని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పడిపోతుందని ఎట్లా అనుకుంటాం? ఇంకా పెరుగుతుందని అనుకుంటాం సాధారణంగా. సో ఎప్పుడు కూడా ఏంటంటే అండి రివర్స్ ట్రేడ్లు తీసుకోవద్దు, మార్కెట్కి అగైనెస్ట్గా ట్రేడ్లు తీసుకోవద్దండి. మార్కెట్ ట్రెండ్ ఎటు చూపిస్తే ఫాలో అయిపోండి. కిందకి పడతా ఉంటే కిందకి వెళ్ళిపోండి, మీరు కూడా పైకి వెళ్తా ఉంటే పైకి వెళ్ళండి. దాంతోపాటు అంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకోండి, షార్ట్ ట్రేడ్లు తీసుకోండి. పైకి వెళ్తా ఉంది అనుకోండి, లాంగ్ ట్రేడ్స్ తీసుకోండి. ప్రతిదానికి మీరు స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేస్తారు కదా. కానీ రివర్స్ ట్రేడ్లతో ప్రాబ్లం ఏంటి అంటే మీ స్టాప్ లాస్లో ఎక్కువ టైమ్స్ కొట్టడానికి ఛాన్స్ ఉంటాయండి. అదే మెయిన్ ట్రెండ్ని ఫాలో అయితే మాత్రం మీ స్టాప్ లాస్లు అనేది తక్కువ సార్లు హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అలాగే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కూడా 100% కరెక్ట్ కాదండి. నోబడీ ఈజ్ 100% రైట్. అది గుర్తుపెట్టుకోండి. మనం ఏదో తప్పు చేస్తున్నాం, మనం చేసేది కరెక్ట్ కాదు, మన స్ట్రాటజీ పనిచేయట్లేదు అని ఎప్పుడు అనుకోమాకండి. ఎవరు కూడా 100% రైట్ కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు చేసేది ప్రతిదీ కూడా మీరు జర్నల్ రికార్డ్ చేసుకుని మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు రివ్యూ చేసుకున్నప్పుడు మన హ్యూమన్ ఎర్రర్స్ అనేది కొన్ని చేసి ఉంటాం కదా, ఆ హ్యూమన్ ఎర్రర్స్ అనేది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో మనం దాన్ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటాయండి. కాబట్టి మనం ఎప్పుడు 100% మనం కరెక్ట్గానే చేయాలని ఏమనుకోవద్దు. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి అంటే అప్పుడప్పుడు మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో ఎవరు కూడా 100% రైట్ కాదు. ఈవెన్ వారన్ బఫెట్ కూడా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. ఏంటి అంటే ఎవరన్నా ఇప్పుడు మీరు చేసే తప్పులు మీరు చెప్తే కానీ పక్కాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? అట్లాగే చాలామంది ఏంటంటే మనం చేసే మిస్టేక్స్ ఎప్పుడు సాధారణంగా మనం చెప్పం, కాబట్టి ఎవరేం మిస్టేక్స్ చేశారో మనకు తెలియదు. సో 100% రైట్ అవ్వకపోయినా కూడా మీరు దాని గురించి వరీ అవ్వద్దు. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్లో, నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో వాటిల్ని క్లియర్ చేసుకోవడానికి, అంటే ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడూ కూడా మార్కెట్లో లర్నింగ్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మార్కెట్ ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. మార్కెట్ ఈజ్ డైనమిక్. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూ ఉండాలి. లర్నింగ్ కర్వ్ ఎప్పుడు కూడా మనది పైకి వెళ్తానే ఉండాలి. నాకు అంతా తెలిసిపోయింది మార్కెట్ గురించి, నేను ఇంకేం చూసుకోక్కర్లేదు, ఏం నేర్చుకోక్కర్లేదు అనుకుని అక్కడితో మనం ఆగిపోయాం అనుకోండి, మన ఎదుగుదల కూడా అక్కడే అయిపోతుంది. ప్రతిరోజు మనకి మార్కెట్ కొత్త విషయాలు నేర్పుతూనే ఉంటుందండి. అందుకనే మార్కెట్లో మీరు ఎంత పెద్ద వాళ్ళని చూసినా వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. ఈరోజు నాకు ఒక కొత్త విషయం తెలిసిందంటూనే ఉంటారు. ఈవెన్ దో మార్కెట్లో రెండే ఉన్నాయండి, బై అండ్ సెల్. కానీ ఆ రెండింటి మధ్య గ్యాప్ చాలా ఉంటుందండి. అవి ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అనేది అది చాలా బ్రహ్మ పదార్థం అండి. అంత తొందరగా రాదండి. అందుకనే ఎప్పుడు కూడా మనం లర్నింగ్ కర్వ్ని పెంచుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ 10 సూత్రాలు కనుక మనం పాటిస్తే ఖచ్చితంగా ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ రెండిట్లో కూడా సక్సెస్ అవ్వటానికి చాలా మంచి ఇది ఉంటుందండి. సో ఖచ్చితంగా అందరూ కూడా ఈ 10 సూత్రాలను పాటించండి. మీరందరూ కూడా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు. స్టాక్ మార్కెట్లో అద్భుతమైన 10 సూత్రాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.